హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్. ఈరోజు కాకరకాయ కర్రీని ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము. చాలా సింపుల్గా తయారు చేసుకుందాము. ఈ కాకరకాయలను అడవి కాకరకాయలు అని కూడా అంటారు, అదేవిధంగా బుడ కాకరకాయలు అని కూడా అంటారు. వీటిని ఈ విధంగా క్లీన్ చేసుకొని తీసుకోవాలి. మనకు కావాల్సిన పచ్చిమిర్చి, ఆనియన్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టేసేయాలి. కడాయి హీట్ అయ్యాక మనకు కావాల్సినన్ని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అదేవిధంగా మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా కరివేపాకుని వేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. చూడండి, పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా కలిపేసుకొని 1 మినిట్ వరకు మూత పెట్టి ఉడకనివ్వాలి. 1 మినిట్ తర్వాత మూత తీసి ఈ విధంగా కలిపేసుకోవాలి. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని 1 మినిట్ వరకు మూత పెట్టి ఉడకనివ్వాలి. 1 మినిట్ తర్వాత మూత తీసి మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈవెన్గా ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసి 2 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి మొత్తం అంతా ఈ విధంగా కలిపేసుకోవాలి. చూడండి, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. అదేవిధంగా ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటో ముక్కలను వేసుకోవాలి. వీటిని కలపకుండా టమాటో ముక్కలను కాకరకాయ ముక్కలతో కవర్ చేసేసేయాలి. చూడండి, ఈ విధంగా మొత్తం అంతా ఈ విధంగా కవర్ చేసేసుకోవాలి. కవర్ చేసేసి మూత పెట్టి 2 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఈ విధంగా కలిపేసుకోవాలి. చూడండి, టమాటా ముక్కలు బాగా ఉడికాయి కదా. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి తీసుకోవాలి. కారం పొడి తీసుకొని ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ కల్లుప్పుని తీసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. మొత్తం అంతా ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టి 2 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి ఈ విధంగా కలిపేసుకోవాలి. చూడండి, కావాలంటే మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, నేను కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసుకున్నాక మొత్తం అంతా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని 2 మినిట్స్ వరకు మూత పెట్టి ఉడకనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి మొత్తం అంతా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి 1 మినిట్ వరకు ఉడకనివ్వాలి. వాటర్ మొత్తం ఇంకిపోవాలి. చూడండి, వాటర్ మొత్తం దాదాపు ఇంకిపోయినాయి కదా. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరను ఈ విధంగా గార్నిష్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసేయాలి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి చాలా బాగుంది కదా, యమ్మీ యమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.